అనంతపురం జిల్లాలోని కసాపురంలో ఒక అద్భుతమైన హనుమాన్ ఆలయం ఉంది. ఆలయ చరిత్ర 16వ శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్య కాలాన్ని సూచిస్తుంది మరియు ఇది వ్యాసరాయలు నిర్మించిన హనుమాన్ ఆలయాల్లో ఒకటిగా విశేషించబడింది. శ్రీ వ్యాసరాయలు అనే గొప్ప గురువు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల రాజగురువుగా ఉన్నారు. విజయనగర కాలంలో మహాగురువు వ్యాసరాయలకు స్వప్నంలో ఆంజనేయ స్వామి ఒక రాత్రి దర్శనమిచ్చి ఈ విధంగా చెప్పాడు. ఒక ఎండిపోయిన వేప చెట్టు ఉందని, ఆ చెట్టు దిగువన నిద్రిస్తున్న హనుమాన్ విగ్రహం ఉందని, ఆ చెట్టు తాను అక్కడికి వెళ్ళగానే కొత్త ఆకులు పెరుగుతాయని సూచించారు. మరుసటి రోజున శ్రీ వ్యాసరాయలు చెప్పిన చోటికి వెళ్ళాడు. ఆ వేప చెట్టు పచ్చగా మారి భూమిలో నుండి దివ్యమైన 10 అడుగుల నెట్టికంటి ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసింది. ఆ విగ్రహాన్ని సమయానుకూలంగా ప్రతిష్ఠించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవుణ్ణి నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పిలవడానికి కారణం, నెట్టి అంటే కన్ను, కంటి అంటే ప్రకాశం. కాబట్టి నెట్టికంటి అంటే దైవం శక్తివంతమైన దృష్టితో తన భక్తులను చూస్తాడు అనే విశ్వాసం. ఆలయం ద్రావిడ శైలి శిల్పకళతో నిర్మించబడింది. ఇక్కడ 70 అడుగుల పైచిలక గోపురం ఉంది. భక్తులను కాపాడే దివ్యదృష్టితో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం కోరికలు తీర్చే పవిత్ర స్థలంగా భావించబడుతుంది. భక్తులను నిత్యము ప్రార్థన చేసినప్పుడు కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, గ్రహ సంబంధిత బాధలు, ఉద్యోగ మరియు చదువులో విజయం వంటి అంశాలకు ఉపశమనం పొందుతారని నమ్మకం ఉంది. అంతేకాకుండా ఇక్కడ హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక ఉత్సవ ఆటలు మరియు ఉపాసనలు, శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు మరియు భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. ఉగాది, శ్రీరామనవమి, దీపావళి మొదలైన పండుగలు కూడా శ్రద్ధగా జరుపుకుంటారు. సారాంశంగా చెప్పాలంటే కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఒక పురాతన దివ్య సూచనలతో కూడిన హనుమాన్ దేవాలయంగా ఉన్నది. ఇది వ్యాసరాయల ద్వారా స్థాపించబడిన ఒక శక్తివంతమైన పీఠంగా భక్తుల నమ్మకం పొందింది. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ కేఆర్బీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.